రక్షణకర్త అయిన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న నా ప్రియ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఉదయకాలం మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందామా. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనక భాగమును కావలి కాయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా మన ముందును మన వెనకను ఆయన ఆవరించి ఉన్నాడు. మన ముందు భాగంలో మనం నడుస్తున్న మన త్రోవల్లో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. మనకు వెనక నిండు కూడా ఆయన కృపాస్తం చాపి మనకు ఆయన కాపుదలుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి తోడుగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వారిని విడిచిపెట్టకుండా వారిని ఏర్పాటు చేసుకున్న ఆ ప్రజలను ఏమాత్రం కూడా విడవక వారికి ఏ సమయానికి ఏది అవసరమో అన్నీ కూడా సమకూర్చుకుంటూ కూడా ఆయన చేసిన వాగ్దాన దేశానికి వాళ్ళని నడిపించి ఉన్నాడు. నిజంగా దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నరక ఊబి నుండి తప్పించి మనలను శాశ్వతమైన ఉన్నతమైన దేశానికి ఆయన నడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ ప్రయాణ యాత్రలో మనకి ఎన్నో శోధనలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో గాలి తుఫాన్ లాంటి సమస్యలు మనకి ఎదురవుతున్నాయి కదా. ప్రతిరోజు కూడా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే నీతిమంతులకు కలిగిన ఆపదలు అనేకములు. నిజంగా యథార్థంగా బ్రతకాలనుకున్న వారికి ఎన్నో శ్రమలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన నీతిని మనం విడిచిపెట్టొద్దండి. మన పోరాటాలని మనం ఎంతమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనలను ఆవరించి ఉన్నాడు. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతుంది. మన ముందు ఉంది, మన వెనక ఉంది. అంటే ఒక్కొక్కసారి మనం భయపడుతున్నాం, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామంటే కంగారు పడుతున్నాం, సమస్యను బట్టి కంగారు పడుతున్నాం. దేవుడు నాకు తోడుగా లేడేమో అనుకుని. కానీ ఎంత మాత్రం నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు వచ్చిన ప్రతి ఆపద నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. ఈ దినాన్ని నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఏ సమస్య కొరకు నువ్వు చింతపడుతున్నావు, ఏ విధమైన ప్రయాణంలో నీవు ఉన్నావు, అన్నిటినీ కూడా సఫలం చేయగలిగిన దేవుడు. ఇదిగో నేను ముందుగా నేనున్నాను, నా వెనక కూడా నా సైన్యము నీకు కావలగా ఉందని వాగ్దానం చేస్తున్నాను. తప్పనిసరిగా భయపడొద్దు, బెదరవద్దు, దిగులు పడవద్దు. కానీ ఇదిగో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నా వెనకను ఉన్నాడు, నా ముందును ఉన్నాడు, నేను కూర్చున్నా లేచినా అన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడని నీ విశ్వాసం ఉంచినట్లయితే ఇది నీ ప్రయాణం ఆయన సఫలం చేయబోతున్నాడు. నీ ఆలోచన ఆయన సఫలం చేయబోతున్నాడు, నీ కోరికను ఆయన తీర్చబోతున్నాడు. నీవు ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా ఆయన నీకు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థించుకుందామా. దేవా, ఇదిగో నాయన ముందు వెనుక కూడా నీ కృప మమ్మలను అయ్యా వెంటాడి నడిపిస్తుంది. అయ్యా ప్రభా, అయ్యా ముందుగా నాయన మాకు తోడైనానన్నావు, వెనక కూడా నీ సైన్యాన్ని మాకు కావలుగా ఉంచుతానన్నావు. అవును ప్రభా, మేము భయపడమయ్యా. ఎటువంటి సమస్య వచ్చినా మేము భయపడకుండా నాయన ఎన్నో వాగ్దానాల చేత అయ్యా మమ్మలను ధైర్యపరుస్తున్నావయ్యా. ఈ దినాన్ని మాకు చక్కని వాగ్దానం ఇస్తున్నావయ్యా. మా ప్రయాణం అంతట్లో తోడై ఉంటానని ప్రభా, నాయన ముందు వెనుక నేను ఆవరించి ఉంటానని వాగ్దానం చేస్తున్నావు. ఇదిగో నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రభా, అయ్యా ఏ సమస్య కొరకు అయ్యా నీ బిడ్డలు ప్రభా ఆశపడి ప్రార్థిస్తున్నారు అయ్యా నాయన, ఇదిగో ఆలోచన చేస్తున్నారు ప్రభా. అయ్యా వారి ఆలోచనలు సఫలం చేసి వారి కోరికను నెరవేర్చి వారు వెళుచున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి జయం అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.